హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఈ వీడియోలో ఒక స్పెషల్ ఎగ్ కర్రీ, మీకు టైం లేనప్పుడు తొందరగా అయిపోయే ఎగ్ కర్రీ, అలానే టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ ఈజీగా బ్యాచిలర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ముందుగా అయితే ఒక మంచి లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ ఇవ్వండి. సో ఇక్కడ ఈ ఎగ్ కర్రీకి ఏంటంటే ఫస్ట్ ఆనియన్స్, టమాటోస్, మిర్చీస్, కరివేపాకు, కొన్ని మసాలా దినుసులు అంతే అండి, ఎక్కువ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ముందుగా ఆయిల్ పెట్టుకొని నేను ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే లవంగం అన్నీ టూ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మిర్చీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అది కొంచెం ఇక్కడ టిప్ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి బాగా తొందరగా అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ సాల్ట్, ఉప్పు, కారం అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆ వంట, అది చికెన్ అయినా వెజ్ అయినా ఏదైనా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో తర్వాత ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో ఇక్కడ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియోలోనే క్లియర్గా ఉంటుందన్నమాట. అది కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా వేసుకోవాలి. ఎక్కువ వేసారంటే దాన్ని టేస్ట్ అయితే డామినేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒక చిన్నవి 4 తీసుకున్నాను, పెద్దవైతే 2 or 3 సరిపోతాయి అనమాట. ఇంట్లో ఉండే మనుషులు బట్టి క్వాంటిటీ అయితే పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోండి. ఇంకా తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది, చూసారు కదా. అలాగే మనం ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి వంట. ఎప్పుడు ఒకటే సిమ్లో పెట్టకూడదు, ఒకటే హైలో పెట్టొద్దు. ఇప్పుడు ఇట్లాంటివి తొందరగా మగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి, అప్పుడు తొందరగా మగ్గుతాయి. అది ఆ గుజ్జుగా కూడా వస్తుంది అనమాట కర్రీ. అది సిమ్లో పెట్టి చేసామంటే ఇది వాటర్ ఇంకిపోతుంది, పీసెస్గా ఉంటుంది టొమాటో అనమాట. సో అది కొంచెం మనం క్యాలిక్యులేటెడ్గా చేసుకోవాలి. సో వంట అనేది ఈజీ కాదు, కొంచెం మనం ఇంట్రెస్ట్గా చేస్తే ఈజీగా చేయొచ్చు అనమాట. సో అది మగ్గిపోయిన తర్వాత నేను కొరియండర్ పౌడర్, జీరా పౌడర్, కారం ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత 2 glasses వాటర్ వేసి కొంచెం బాయిలింగ్ అయితే పెట్టాను. చూసారు కదా, బాయిల్ అయిపోయింది మంచిగా. సో బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాజిక్ అనమాట. ఎగ్స్ ఇలా కొట్టి మనం అందులో వేసుకోవాలి, ఆమ్లెట్కి ఎలా వేసుకుంటామో అలాగా. సో ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్ కర్రీ బాయిల్ చేసుకొని దాన్ని ఫ్రై చేసి టైం లేనప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో అలా మనకు కావాల్సిన ఎగ్స్ అన్నీ కూడా అందులోకి మనం కొట్టి ఎగ్స్ వేసుకున్నాక దాన్ని ఇప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా అది ఆవిరికి పైన లేయర్ అంతా కూడా కుక్ అయిపోద్ది అనమాట. ఒక 5 minutes సిమ్లో ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, మంచిగా పైన లేయర్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. దాన్ని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం తిప్పుకోవాలన్నమాట, విడిపోకుండా కట్ చేసుకొని ఎక్కడ వేసుకున్నామో అక్కడ. ఈజీగా బాయిల్ అయిపోద్ది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. సో అలా తిప్పుకొని మళ్ళీ కాసేపు మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చేస్తే మనకి చాలా టేస్టీగా కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేనైతే మంచిగా అన్నీ కూడా తిరిగేసుకున్నాయి, మళ్ళీ ఉడకబెట్టుకున్నాను. ఇక్కడ మనం టేస్ట్ అనేది చూడాలి. ఎప్పుడు కూడా మనం సర్వ్ చేసేటప్పుడు ఉప్పు, కారం చూసుకొని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో దింపే ముందు కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేశానండి. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. మరి లాస్ట్కి వచ్చేసే కర్రీ కొంచెం హై ఫ్లేమ్లో మనం దగ్గరికి చేసేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది ఎప్పుడు త్రూ అవుట్ ద ప్రాసెస్ పెంచుకుంటూ, తగ్గించుకుంటూ మనం కుకింగ్ అనేది చేయాలన్నమాట.
సో ఇక్కడ ఫ్లేమ్ అంతా నేను పెంచిన తర్వాత చూసారు కదా, కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. సో ఇది మనకి గ్రేవీగా కాకుండా ఎగ్కే పట్టుకొని గ్రేవీ అంతా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అది కలుపుకొని మంచిగా అది ఎగ్ పెట్టుకొని రైస్లో తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా మా లంచ్ అయితే ఈ ఎగ్ కర్రీ అండ్ రైస్. సో ఇది టేస్టింగ్ సెషన్ అయితే చూసేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఈజీగా టైం లేనప్పుడు అయితే చేసుకోండి. సో ఇంకా ఆ రోజు నేను థర్స్డే తినాను కాబట్టి పిల్లలకైతే టేస్ట్ చూపించేశాను. సో వాళ్ళకు కూడా నచ్చేసింది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ అయితే ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.